హాయ్ ఫ్రెండ్స్, బయట వాతావరణం కూల్గా ఉంది అని మా హస్బెండ్ అయితే స్పైసీగా ఏదో ఒకటి అయితే చేయమని అయితే చెప్పేశాడు. నేనైతే ఏం చేద్దామా అని ఆలోచన చేసి ఎగ్ మ్యాగీ అయితే చేద్దామనుకున్నా. స్టవ్ వెలిగించి ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసా. అందులోకి ఆయిల్ వేసేసి ఉంటే పచ్చి కరివేపాకు లేకుంటే ఒట్టి కరివేపాకైనా వేసుకోవచ్చు. ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్స్ అయితే వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే ఫ్రెండ్స్ టీవీలో ఇష్టమైన మూవీ అయితే వస్తుంది, చూడాలని ఉంది. కానీ మా ఆయన ప్రేమగా అడిగేసరికి కాదు అనలేకపోయాను. కానీ మా ఇంట్లో చూస్తే ఒకే ఒక ఎగ్ అయితే ఉంది. సర్లే చేద్దాంలే అనేసి చేస్తున్నా. నేనైతే ఒకటే ఎగ్ అయితే వేసుకుంటున్నా. మీరు 2 కావాలి 3 కానీ అయితే వేసుకోవచ్చు. మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. 2 to 3 minutes బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. కుక్ అయినాక 2 glasses ఆఫ్ వాటర్ అయితే నేనైతే పోసుకున్నా. మీరు ఇంకా జ్యూసీగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు. నేనైతే 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఇంకా తక్కువ అయితే వేసుకోవచ్చు. అదైతే మీ ఇష్టం. కొంచెం వాటర్లో మునిగేదాకా గరిటెతో డిప్ చేయండి. చేశాక గరిటెతో కలుపుకోండి. ఇందులోకి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. నేనైతే మా ఆయన స్పైసీగా చేయమన్నాడు అనేసి కావాల్సి కొంచెం ఎక్కువ కారం అయితే వేస్తున్నా. మీరు చూసి వేసుకోండి. బాగా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని అందులోకి చాట్ మసాలా అయితే వేసుకోండి. నేనైతే మా ఆయన మసాలా తక్కువ తింటాడనేసి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. జ్యూసీగా వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించండి ఫ్రెండ్స్. అంతే, స్పైసీ ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయనకైతే సర్వ్ చేస్తున్నా. నేను మీ శ్రావణి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.